కొత్త నిబంధన అనేది దేవుడు మానవాళితో కడాపటిగా క్రీస్తు యేసునందు చేసింది. దీన్ని రక్త నిబంధన అంటారు. కొత్త నిబంధనని రక్త నిబంధన. ప్రభువైన యేసు మాట్లాడినప్పుడే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజనాన్ని పెట్టేటప్పుడు ఇది నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన అన్నాడు. కాబట్టి నిబంధన రక్త నిబంధన, రక్తంతో చేయబడిన నిబంధన. అది క్రీస్తు యేసు రక్తంతో చేయబడిన నిబంధన అన్నమాట. వాస్తవానికి ఏ నిబంధన అయినా అది దైవమానవుల మధ్యలో ఉండటానికి అనుకూలంగా రక్తంతో ముద్రించే కార్యక్రమం జరుగుతుండేది. కానీ ప్రత్యేకించి కొత్త నిబంధన అయితే మాత్రం క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత అది ముద్రించబడినట్టు గ్రంథంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ 9వ అధ్యాయం మీరు 15వ వచనం నుండి చదివితేనే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు, అంటే సంఘం అన్నమాట, నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో, కాబట్టి కొత్త నిబంధనని మరణ శాసనము అంటారు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అంటే రెండో నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అన్నమాట. కాబట్టి ఇది కొత్త నిబంధన మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధన అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఇది రక్తంతో చేయబడిన నిబంధన సుమి. అందులో ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదు. అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాన్ని శిశోపుతో ముంచి గ్రంథం మీద, ప్రజల మీద మోషే చెల్లిన సంగతి కింద రాయబడింది, చదువుతుందని. ఇది మోషే ధర్మశాస్త్రం గురించిన కార్యక్రమం. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడలేక మేకలేక రక్తం తీసుకుని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను, ఈ గుడారము మీకు సంబంధించింది, ఈ గ్రంథము మీకు సంబంధించింది, ఈరు మీ జనులు గుడారం మీదను సేవాపాత్రానికి మీదను రక్తం ప్రోక్షించను. కాబట్టి ఇప్పుడు 4 ప్రత్యేకమైన సంగతులు జరిగాయి. 1 ప్రజలు, 2 ప్రజలు. గన్నం చూడు జాగ్రత్తగా. ఏమన్నాడు? మీరు కొరకు నిలిచిన రక్తం ఇదే అని చెప్పచ్చు, గ్రంథం మీదను. కాబట్టి ముందు గ్రంథము, ఆ తర్వాత ప్రజలందరూ. 3 గుడారము, 4 సేవాపాత్ర. కాబట్టి ఇవన్నీ ఈ నిబంధనకు సంబంధించినవి. ఈ నిబంధన రక్తం చేత ప్రోక్షించబడిన నిబంధన. ఇలాంటివే ఇక్కడ కూడా కొత్త నిబంధన కొన్నాయి. అప్పుడు రక్తం ఎవరిది? ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఈ రక్తం తీసి మొట్టమొదటి అన్నాడు, నా రక్తం వల్ల కొత్త నిబంధన. మత్తయి సువార్త చదివితే మీకు ఆ తర్వాత నుంచి రెఫరెన్స్లతో పాటు బెళ్ళికి వెళ్ళిపోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రభువైన యేసు ఆ రాత్రిపూట పస్కా భోజనాన్ని తన శిష్యులకు అప్పగిస్తూ, వారితో పాటు భుజించుతూ
ఆ మీదట ఉండబోయేదాన్ని ఆయన వారికి తెలియజేస్తూ చెప్తున్న సంగతులు ఇవి. 26వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినిడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో నుండి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. అంటే చిందింపబడుచున్న నిబంధన రక్తము. లూకా సువార్త 22వ అధ్యాయంలో 19వ వచనం నుండి, లూకా 22:19 ఏమంటున్నాడంటే, ఆయన పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చేసి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా కొత్త నిబంధన. కాబట్టి వాస్తవానికి అది రక్తంతో కొత్త నిబంధన. కాబట్టి గ్రంథాన్ని కొత్త నిబంధన పోషించడం జరిగింది. ప్రజలు రక్తం పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9-10 వచనాలని, నీ వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని 9-10, ప్రకటన 5:9-10 అన్నమాట. కనుక ఇది ప్రజలకు సంబంధించిన నిబంధన. రక్తం వాళ్ళ మీద కూడా పోషించబడింది. 3, గుడారం మీద. ఇక్కడ గుడారము క్రీస్తు ప్రభు సంఘం. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము అన్నమాట. ఈ 3వ అధ్యాయం 15వ వచనము గుడారమే, దేవుని మందిరమే సంఘం అని రాయబడిన కారణాన అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. అర్థం కాల. కాబట్టి ఇప్పుడు ఏమేమైనాయి? గుడారానికి బదులు సంఘము, ధర్మశాస్త్రం బదులు కొత్త నిబంధన, ప్రజలకు బదులు క్రైస్తవులు, ఆ ఇశ్రాయేలు బదులు క్రైస్తవులు, గ్రంథానికి ధర్మశాస్త్రానికి బదులు కొత్త నిబంధన, గుడారానికి బదులు క్రీస్తు ప్రభు సంఘము. ఆ తర్వాత సేవాపాత్రలు ఆత్మ సంబంధమైనవి అన్నమాట. ఈ సేవాపాత్రలను మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అవి కూడా రక్తంతో ప్రతిష్ఠించబడ్డాయే. సేవాపాత్రలు హెబ్రీయులకు రాసిన పత్రికలో గుడారం యొక్క సేవాపాత్రలను చూస్తాము. ఆ తర్వాత క్రొత్త నిబంధన యొక్క సేవాపాత్రలు వేరుగా ఉంటాయి. వాటిని కూడా చూసేస్తాము ఒకసారి. కాబట్టి నిబంధన అనే సంగతి మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో దానికి ఉన్నట్టే దీనికి ప్రత్యేకించి అన్ని సంగతులు ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు 9వ అధ్యాయంలో 9వ వచనం నుండి 9వ అధ్యాయం మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలా కనుక మొదట గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరవతల అతి పరిశుద్ధమైన స్థలమును గుడారం ఉండెను. అందులో స్వర్ణపాత్రయు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠము, కమ్ముకొనిన మహిమగల కెరూబులను. వీటిని గురించి ఇప్పుడంతా వివరించడానికి కుదరలేదన్నాడు, వదిలిపెట్టేశాడు అన్నమాట. కాకపోతే వాళ్ళకు కూడా సేవాపాత్రలు ఉన్నాయి. కొత్త నిబంధనకు సేవాపాత్రలు ఏంటి ఉన్నాయా? దాని సేవాపాత్రలు అంటే దీనికి సేవాపాత్రలు ఉండాలి.
మరి దీనికి సేవాపాత్రలు ఏంటి? రక్తం చేత ప్రోక్షించబడాలి. ఆ సేవాపాత్రలు రక్తం పెట్టి ప్రోక్షించబడ్డాయి, ప్రతిష్ఠించబడ్డాయి. ఈ సేవాపాత్రలు రక్తం చేత ప్రోక్షించబడాలి, ప్రతిష్ఠించబడాలా? ఈ సేవాపాత్రలు ఏంటి? ప్రతిష్ఠించబడిన సేవాపాత్రలు. మీ ఊర్లో సేవాపాత్రలు, రక్తంతో ప్రతిష్ఠించబడిన సేవాపాత్రలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? రక్తంతో ప్రతిష్ఠించే సేవాపాత్రలు ఇవా? ఇవా? భలే పొరపాటు జరిగింది. అవునా, జాగ్రత్తగా చూస్తాం. మీద రక్తంతో ప్రతిష్ఠించబడిన సేవాపాత్రలు ఎక్కడ ఉంటాయో మొట్టమొదటి జాగ్రత్తగా చూడండి. తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాం కదా ప్రస్తుతము. హెబ్రీయులకే 9వ అధ్యాయంలో మీరు 14వ వచనం నుండి కిందకి చదువుతాము. నిత్యుడకు ఆత్మ ద్వారా దేవునికి తనతో నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, అది రక్తం వచ్చింది ఇప్పుడు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చూసి. కాబట్టి ఇప్పుడు ఏదన్నమాట ప్రోక్షించబడింది, రక్తంతో ప్రోక్షించబడింది ఏదన్నమాట. సేవపాత్ర ఏదన్నమాట. మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి చచ్చిందా? ఈ మనస్సాక్షి సజీవంగా ఉండాలి. అది రక్తంతో ప్రోక్షించబడిన మనస్సాక్షి. ఇంకేం ప్రోక్షించబడింది రక్తం చేత? 10వ అధ్యాయంలో 19వ వచనం నుండి, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన, అదిగా వచ్చింది మన రక్తం వలన పరిశుద్ధ స్థలం మీద ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము త్రాచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ఇప్పుడు హృదయాలు ఏంటన్నమాట? సేవపాత్రలేనన్నమాట. మనస్సాక్షి రక్తంతో ప్రోక్షించబడింది, హృదయము ప్రోక్షించబడింది. హృదయం గలవారును నిర్మలమైన స్నానముతో ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి. రైట్, సేవాపాత్రలు కావాలని ఇప్పుడు దేవుని సేవకే ఏం కావాలా? హృదయాలు లేకుండా, మనస్సాక్షి లేకుండా ఆరాధించే ఆరాధకులను అంగీకరించడం. నేను చెప్పేది మీకు అర్థమైంది. కాబట్టి ఈ పాత్రలు రక్తంతో ప్రోక్షించబడిన పాత్రలు ఆత్మ సంబంధమైన పాత్రలు. అవి దేవుని సేవార్థమైన వీణలు అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ హృదయాలు దేవుని సేవార్థమైనవి. వాస్తవానికి వీటికి హృదయంతో పాడుతున్న మనుషులు కనుక ప్రోక్షించబడిన హృదయాల నుండి గానం దేవునికి చేస్తే ఆయన అంగీకరిస్తుంటాడు. 15వ అధ్యాయం 2వ వచనం నుండి, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై, మనుషుల వీణలు కదా అవి దేవుని వీణలు. అక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఒకటేసాడు, క్రింద ఒకటేసాడు. అసలు ఆది భాషలో ఏమన్నదంటే దేవుని సేవార్థమైన వీణలు గలవారు. దేవుని సేవార్థమైన వీణ ఏమేంటి? ఇప్పుడు హృదయపు వీణ, మనస్సాక్షి. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి గలవారై దేవుని సేవ చేయాల్సిన అవసరం ఉంది. యథార్థ హృదయం కలిగిన వారై దేవుని స్థుతిగానం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మనస్సాక్షి దోషారోపణ చేస్తూ సేవ చేసిన ఇబ్బందే, హృదయం కల్మషంతో కార్యక్రమాలు జరిగించుతున్న ఇబ్బందే. ఆత్మ సంబంధమైన ఈ పనిముట్లు ఇవి, దేహ సంబంధమైన పనిముట్లు కాదు. కనుక మనుషుడు ఆత్మ సంబంధమైన వాటితో
దేవుని స్తుతించటము అతి ప్రాముఖ్యమైన సంగతి అన్నమాట. మనకిప్పుడు ప్రతిష్ఠించబడిన కనీసము 2 శాపార్థమైన పాత్రలు చూసాము. ఒకటి ప్రోక్షించబడిన మనస్సాక్షి, 2 ప్రోక్షించబడిన హృదయం. ఈ మనస్సాక్షితో ఏం జరుగుతుందో ముందు చూస్తాము, హృదయంతో ఏం జరగబోతుందో తర్వాత ఆలోచించేద్దాము. మొట్టమొదట 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం చూస్తేనే, 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై, అదిగో మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతువడి ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయం, అదిగో వచ్చింది మళ్ళా, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడి. అప్పుడు ఒకవేళ సంగతిలో కాబట్టి మనసాక్షి నిర్మలంగా ఉండాలి, హృదయంలో ప్రభు ప్రతిష్ఠింపబడాలి. ఈ 2 ఏమైపోయినాయి అన్నమాట, రక్తంతో ప్రోక్షించబడ్డాయే. అవి 2 లేకుండా దేవుని సేవ చేయటము వ్యర్థం అన్నమాట. కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఆయన సమకానికి వచ్చేటప్పుడు మనస్సాక్షిని శుద్ధీకరించుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత హృదయాన్ని భద్రం పెట్టుకొని లోపలికి వచ్చావనుకో, దేవునికి అంగీకారమైన సేవ జరిపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదే మామూలు వీడనుకో, ఇంటికాడ ఏం చేస్తాడు, శుద్ధి పెడతాడు, సరిగ్గా వాడుతుంది, ఇక్కడ వచ్చి శుద్ధి పెడతాడా, అంత శుద్ధి గిద్ధి లయ తాళం మొత్తం కుదురుతున్నాయి అని అనగానే పడుతుందా అనేటోడు అక్కడ చూసుకుంటాడు. ఇక్కడ చూడటానికి కుదరదు కది, చూసి తీగలు ఏమైనా పోతే వేసుకొని ఇంకా జరపాల్సింది జరిపి వచ్చిన తర్వాత చూసి టైట్ చేసి వచ్చాడు. అప్పుడు వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలెడతాడు అన్నమాట. కానీ ఇది దేవుని సేవార్థమైన వీడే. హృదయము పాడేది, దాంతో సేవ చేయాలి. మనసాక్షి దోషారోపణ లేకుండా శుద్ధీకరించడం ప్రోక్షించడం మనసాక్షితో రావాలి. సేవార్థమైన పాత్రలై ఆ సంగతి ఆలోచన చేసేది లేదా? కొత్త నిబంధన గురించి తెలుసుకోవాలి మీరు. ఇది కొత్త నిబంధన, అది రక్త నిబంధన అని చెప్పని. ఆ రక్త నిబంధన ఏం చేస్తుందంటే ప్రజలను ప్రోక్షించింది, గ్రంథాన్ని ప్రోక్షించింది, గుడారాన్ని ప్రోక్షించింది, సేవా పాత్రను ప్రోక్షించింది, ధర్మశాస్త్రంలో అయ్యి క్రీస్తు ప్రభు రక్తమైతే ప్రజలు క్రైస్తవులు ప్రోక్షించింది. ఆ తర్వాత గ్రంథం కొత్త నిబంధన ప్రోక్షించింది. 3వది గుడారాన్ని క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రోక్షించింది. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాబట్టి ప్రోక్షించింది. ఆ మీద సేవా పాత్రలు హృదయాన్ని మనసాక్షిని ప్రోక్షించబడిన కొత్త నిబంధన ప్రజలు. అందుకే వింతైన జనం, వాళ్ళు మామూలైన జనం కాదు. ఇది కొత్త నిబంధన, వీరికి దీంతో సంబంధమైన మాట అన్నమాట. కొత్త నిబంధన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో తెలియకుండా ఊరికే కాగితాలు తిరిగేస్తే లాభమే ఉంది. కనుక అది ఊరికనే కాగితాలు తిరిగేసి మేము బైబిల్ చదివామంటామో, లేకపోతే దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చి రెఫరెన్స్ చూడటమో కాదన్నమాట. దానికంటే ముందు మన దగ్గర మనకు అనుగ్రహించబడి, కాబట్టి మొట్టమొదటిగా సంఘంగా మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మనం ఉపయోగించే ఈ సంఘంలో ఉపయోగించబడే సేవా పాత్రలు లోపల ఉన్నాయే, అవి శుద్ధీకరించబడి రక్తంతో పోషించబడి ప్రతిష్ఠించబడ్డాయి. జనము ప్రతిష్ఠించబడ్డారు సంఘంగా. ఆ లోపల ఉండే సేవా పాత్రలు ప్రతిష్ఠించబడ్డాయి. అది క్రొత్త నిబంధన సంబంధం. అప్పుడు ఏం చెప్పాడు చేసేది ఏంటంటే, ప్రజల మీదను గ్రంథం మీదను అంటే అర్థం ఏంటంటే ఈ గ్రంథము మీకు సంబంధించింది అని. కాబట్టి ఈ ప్రజలకు ఆ గ్రంథానికి కనుక క్రైస్తవులు క్రొత్త నిబంధన కింద ఆ అధికారం కింద జీవించేవారు అని చెప్పటానికే ఈ నిబంధనకు ఆ ప్రజలకు బాంధవ్యాన్ని చూపించేది క్రీస్తు రక్తము అన్నమాట. కొత్త నిబంధన అంటే ఈ పరిచయం అయితే మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. అది రక్త నిబంధన అని చెప్పాను.
ఈ కొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క కొత్త నిబంధన మనం మాట్లాడుతున్నామే, లేకపోతే దేవుడు మనుషులతో చేయటానికి ఉద్దేశించిన ఆ క్రీస్తునందరి కొత్త నిబంధనే కేవలం మరణ శాసనం మాత్రమే కాకుండా, రక్త నిబంధన మాత్రమే కాకుండా అది మరణ శాసనమై ఉన్నది. మరణ శాసనం ఉంటే మరణ శాసనం రాసిన వాడి మరణము తప్పకుండా అవసరం అన్నమాట. ప్రభువుని యేసు బోధించిందంతా కూడా అమల్లోకి రావాలంటే ఏం కావాలి? మరణించిన శాసనం రాసిన వాడు చనిపోవాలి. అందువల్లనే శిలువ మీద దొంగకు బాప్తిస్మం అవసరం లేకుండా పోయింది. మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిస్మం పొందుము అనే మాట శిలువ మీద దొంగకు ఎందుకు వర్తించలేదంటే అది మరణ శాసనం కాబట్టి. మరణ శాసనం ఎప్పుడు చెల్లుద్ది? మరణం పొందితేనే కదా. శిలువ మీద దొంగ ఏలాడుతున్నప్పుడు ప్రభువుని యేసు ఇంకా సజీవంగానే ఉన్నాడు కాబట్టి మరణ శాసనం రాసిన ఈయన మరణించలా, కాబట్టి బాప్తిస్మం పొందాలనేది అతనికి చల్లాల్సిన అవసరం లేదు అన్నమాట. అందువల్లనే ప్రభువుని యేసు మరణానికి ముందుగా ఆయన విశ్వాసం ఇచ్చి చనిపోయిన వారికి ఎవరికి బాప్తిస్మము అవసరం ఉండదు. కొత్త నిబంధన షరతులు అవసరం ఉండదు. కొత్త నిబంధన షరతులు ఎప్పుడు అవసరం అవుతాయంటే ఆయన చనిపోయాడు చూసావు, చనిపోయిన తర్వాత మరణ శాసనం రాసిన వాడి మరణం అవశ్యం కనుక ఇప్పుడు ఖచ్చితంగా అందుకనే ఆయన మృతులోంచి లేచి తన అపోస్తలుల దగ్గరకు వచ్చి పరలోకమందును మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 18వ వచనం నుండి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయొచ్చు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని మీరు వారికి బోధించండి అంటాడు. కాబట్టి ఎప్పుడు వచ్చిందన్నమాట ఆయన శాసనం అమల్లో కంటే చనిపోయిన ఆయన తిరిగి లేచి వచ్చాడు, ఇప్పుడు అమలు చేయండి అని. కనుక ఎలాగైతే రాయబడ్డాయో మరణ శాసనం అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎలా రాయబడిందో రాయబడిన వాటిని బట్టి మాత్రమే ఎవరు ఏ మేలు పొందినా ఎవరు ఏ కీడు పొందినా, ఎవరు ఏ దీవెన పొందినా ఎవరు ఏ శిక్ష విధింపబడినా దాంట్లో రాయబడిన దాన్ని బట్టి మాత్రమే. కనుక కొత్త నిబంధనే మరణ శాసనమైన కారణాన ఆ గ్రంథంలో ఎవడేమి కలపటానికి ఎవడేం తీసేయటానికి వీలు లేకుండా అది వీలునామా అన్నమాట. కాకపోతే వీలునామా చేసి అయిపోయింది పూర్తిగా, మనకు రికార్డు చేయడానికి మాత్రమే వీళ్ళని ఉపయోగించాడు. మనకు రికార్డు చేయకముందు అది రికార్డెడ్ అన్నమాట మ్యాటరు. రికార్డెడ్ మ్యాటర్ని ఇప్పుడు మనకి బయలుపరిచేయడం అన్నమాట. కాబట్టి మనకు అనుగ్రహించబడిన ఈ గ్రంథ రూపంలో ఉన్నది ముందుగా నిర్ణయించబడిందే, ముందుగా బోధించబడిందే, ముందుగా తెలియచేయబడిందే, దాన్ని సవిస్తరంగా గ్రంథ రూపంలో వివరించాడు. కాబట్టి అది మరణ శాస్త్రం కనుక ఎవడు కన్సెషన్ ఇవ్వటానికి పర్వాలేదు అంటానికి, ఇలా కాకపోతే ఏమి అలా ఎందుకు చేయకూడదు అంటానికి వీలు లేకుండా అది ఎలాగున్నదో అలాగే అమలు చేయటానికి అది మరణ శాసనంగా నిలబడింది అన్నమాట. కనుక కొత్త నిబంధన మనుషుడు తప్పకుండా తప్పకుండా నడవలసిన అవసరం ఉంది. కొత్త నిబంధన దేవుడు నరులతో చేసిన కడాపటి నిబంధన అని చెప్పాను నేను మీకు. కనుక ఇది దైవ మానవుల సహవాస బాంధవ్యానికి క్రీస్తునందు ఆయన ఏర్పాటు చేసిన పథకమే ఇది, ఆయన సంకల్పమే ఇది. కనుక దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు అంటే మొదలు చేశా కానీ దానివల్ల మనుషులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు నేను కొత్తది చేస్తా ఉన్నా,
క్రొత్త నిబంధనతో మహాదేవుడు సమస్తను కొత్తగా చేయటానికి ఉద్దేశించే దీన్ని క్రొత్త నిబంధన అన్నాడు. హెబ్రీలకు మీకు 7వ అధ్యాయము 8వ అధ్యాయం చదువుకున్నాం మనం గతంలో. 8వ అధ్యాయంలో అంటున్నాడు, క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటి దానిని పాతదిగా చేసి ఉన్నాడు. కాబట్టి క్రొత్తదని నిబంధన చేశాడు. నిబంధన కొత్త చేసిన తర్వాత ఎన్నిటిని కొత్త చేశాడో 13వ వచనం, ఏది పాతకిల విడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది, వదిలిపెట్టేసే సంగతి. కాబట్టి కొత్త నిబంధనతో ఆయన ఏం చేయదలుచుకున్నాడంటే మనుషులను క్రీస్తునందు నూతన సృష్టిగా చేయదలుచుకున్నాడు. క్రీస్తులో నూతన సృష్టి, కొత్త నిబంధన, కొత్త సృష్టి. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో నూతన సృష్టి, క్రీస్తులో క్రొత్త నిబంధన. కరెక్ట్. క్రీస్తులో మనుషులకు క్రొత్త జన్మ. అందుకే చెప్పాడు అప్పుడు కొత్తగా జన్మించితేనే కానీ అన్నమాట. దేవుని రాజ్యంలో చూడనేరడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి వాస్తవమైన సంగతి ఏమంటే, మనం చదివింది ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు అయిపోయినాయి. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక చూడాల్సిన అవసరం ఉంది సందర్భంలో. హెబ్రీలకు క్షమించాలి, తీతు పత్రిక. తీతుకు 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావంలో కూడా కొత్తదనం రావాలా. కాబట్టి మీకు ఇప్పుడు ఎన్ని కొత్త జాగ్రత్తగా ఆలోచించేయండి. నిబంధన, క్రొత్త నిబంధన. 2 సృష్టి, క్రొత్త సృష్టి. 3 జన్మ, క్రొత్త జన్మ. 4 స్నానము. ఏ స్నానం అంట? పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే ప్రతి జన్మే. దీనికి సంబంధించిన స్నానం ఒకటి ఉందన్నమాట, కొత్త జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మం అవసరం అంటే గ్యారెంటీగా అవసరమే. అది కొత్త జన్మకు సంబంధించిన స్నానం. ఆ తర్వాతనే నెంబర్ 5వది ప్రత్యేకించి ఏం చెప్పింది ఏమంటే, స్వభావము, కొత్త స్వభావం. నూతన స్వభావం అన్నాడే, కాబట్టి కొత్త స్వభావం. మనుషులకు కొత్త స్వభావం లేకుండా నీళ్ళలో మునిగినా కూడా ఏం లాభం లేదన్నమాట. ఈ స్వభావము ఈ జన్మ వలన వస్తుంది. ఈ జన్మ వలన వస్తే వారు నూతనంగా సృష్టిగా కొత్త సృష్టి చేసినట్టుగా కనిపిస్తుంటారు. అలా చేయబడిన వారు కొత్త నిబంధన సంబంధులు అన్నమాట. ఇప్పుడు ఎన్ని కొత్త చూసావా? క్రీస్తునందు కొత్తవయ్యాయి. దీన్ని ఏమన్నాడంటే వాస్తవానికి పునఃస్థితి స్థాపన అన్నాడు. అంటే పూర్వకాలం ఏ స్థితిని పోగొట్టుకున్నారో ఆ స్థితిని మళ్ళీ తిరిగి పొందటము పునఃస్థితి స్థాపన అన్నాడు. లోకం ఏ స్థితి పోగొట్టుకుందో క్రీస్తులో మళ్ళీ తిరిగి అదంతా ఇచ్చేదానికి ఆయన కొత్త నిబంధన చేశాడు. దానికి ఇప్పుడు కొత్త నిబంధన. పునర్జన్మ అన్నాడు చూశారు, దాన్ని పునఃస్థితి స్థాపన అన్నాడు. ఇది లోకానికి కొత్త జన్మట. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 29వ వచనం చదువుతాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ప్రభువైన యేసు
పేతురుతో మాట్లాడుతున్న సందర్భంలో పాపం పేతురు అడిగేట, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించితిమి గనుక మాకేమి దొరుకుని ఆయన అడుగుగా, యేసు వార్త ఇట్లను ప్రపంచ పునర్జనన మందు, అక్కడ గుర్తేసి కింద రాస్తున్నాడు పునఃస్థితి స్థాపనమని. కాబట్టి దేనికి వస్తుంది పునఃస్థితి అంటే? కొత్త జన్మ దేనికి వస్తుంది అంటేను ప్రపంచానికే కొత్త జన్మ క్రీస్తులో ఉంటే వస్తాయి. క్రీస్తులో ఉంటే వస్తాయి. కాబట్టి క్రీస్తులో ఉండేవాడు క్రీస్తునందు అన్నమాట. కొత్త నిబంధన, కొత్త సృష్టి, కొత్త జన్మ, కొత్త జన్మకు సంబంధించిన స్నానము, కొత్త స్వభావం, అది కొత్త నిబంధన సంబంధం. కాబట్టి ఊరికనే కొత్త నిబంధన అని చెప్పుకొని ఇది ఏమీ తెలియకుండా ఏం కొత్త నిబంధన నాకు అర్థం. ఇది మామూలు కాదు, ఇది కొత్త వెరైటీ, హైబ్రిడ్ అంటే అది చూసారు. ఇంత ముందు కాదు అది మామూలు బొప్పాయి చెట్టే, కానీ ఈ బొప్పాయి చెట్టు హైబ్రిడ్ బొప్పాయి చెట్టు. ఏమో ఈ చెట్లు ఇట్టుండే ఆ చెట్టు ఏంటి అలాగున్నదంటే అది హైబ్రిడ్, కొత్తది. ఇది ఇప్పుడు కొత్త వెరైటీ అన్నమాట. నేను చెప్పాను మీకు అర్థమైతే, క్రీస్తు యేసునందు కొత్త నిబంధన ద్వారా మహాదేవుడు హైబ్రిడ్ వెరైటీ, ఇది మామూలుది కాదు. తేడా కనపడుతుందంటేను రెండు చెట్లు ఒక ప్రక్కనే మామూలు చెట్టు ఒక ప్రక్కనే, హైబ్రిడ్ వెరైటీ దాని ప్రక్కనే నాటి చూడండి. ఇదేందా అడుగు లోపల కొబ్బరికాయలు కాస్తున్నాయి ఏంటి అని అడిగి, అడుగు లోపల అడిగెత్తు చెట్టు కొబ్బరికాయలు కాస్తున్నాయి, భూమి కానీ ఏమీ అడుగు లోపల కొబ్బరికాయలు కాస్తున్నాయంటే ఇది హైబ్రిడ్ అండి. అది అంత ఎత్తు అయితే కానీ కొబ్బరికాయలు కాదు. దానికి దీనికి ఏమిటంటే అది వేరే వెరైటీ. మహాదేవుడు అలాగూ కొత్త నిబంధనలో క్రీస్తునందులో వారిని పక్కనే ఉండే లోకంతో కానీ చూపెడితే హైబ్రిడ్ లాగానే ప్రత్యేకించింది అదే, అలాంటిది కాదు. కనుక అలాంటి రూపంలో కనిపించాలని దానికి కొత్త నిబంధన అన్నాడే. ఆ కొత్త నిబంధన ప్రకారము మీరు దేవుని ప్రజలేనా? హైబ్రిడ్ వెరైటీ. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన సమాధి పునరుద్ధానాలు జరిగించిన విచిత్రమైన సంగతి ఏమంటే ఎన్నిటినీ సాధ్యం చేసింది. ప్రపంచానికి పునఃస్థితి, గతంలో ఏ స్థితి అయితే ఉన్నదో ఒకప్పుడు, ఏం స్థితి ఉంది ఒకప్పుడు అంటే నిర్దోషమైన స్థితి ఉంది, పాపం లేని స్థితి ఉంది లోకంలో. పాపం లేని లోకంలో ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, కానీ మనుషుని ద్వారా పాపం వచ్చింది, కానీ అంతకుముందు పాపము లేదు అన్నమాట. మనుషుడు ఉన్నాడు, పాపం లేదు. పాపం లేని మనుషులు ఉన్నారు భూమి మీద, పాపం లేని పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఉన్నారు. పాపం లేని పరిస్థితుల్లో భార్య భర్తలు ఉన్నారు. పాపం లేని యొక్క పరిస్థితిలో ఈ జంతు జాలము మొగైరలన్నీ ఉన్నాయి. దైవ సహవాసము నేరుగా మనుషులతో ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. పాప ప్రవేశము దాన్ని అంతటినీ పాడు చేసింది, దేవుని మనుషుని వేరు చేసేసింది, సహవాసం తెచ్చింది. పాపము మరణం వగైరా లోపలికి వచ్చినాయి. కానీ ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా ఆయన మరణమును నిర్ధకం చేసి జీవము నక్షత్రం ఎప్పుడైతే వెలుగులోకి స్వార్థాలను తీసుకొచ్చాడో, ఆ క్రీస్తు యేసునందు ఏం జరిగిందంటే సంపూర్ణంగా మళ్ళా గతంలో అంత తుడిచేసి, కాబట్టి వీరిని ఏమన్నారంటే కొత్తగా జన్మించిన శిశువులు అన్నారు. కొత్తగా జన్మించిన శిశువులు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో వీరట ప్రభు దయాళుడని రుచి చూచిన వారట. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన సమస్త దుష్టత్వము, సమస్త కపటము, అసూయ, దుష్ట మాటలు మని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు, కానీ వీళ్ళు కొత్త మనుషులా? మనుషులు వాళ్ళే,
స్వభావంలో కొత్తదనము అన్నమాట. కొత్తగా జన్మించి మొదటి పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాల సంగతి అది. కనుక ప్రభు దయాళుడని రుచి చూసిన మనుషులు ఈయన రుచి చూసి ఆయన మరణం రుచి చూస్తే వీళ్ళు ఆయన రుచి చూశారు. ఆయన మనుషులందరి కొరకు మరణం రుచి చూశారు, మనుషులేమో ఆయన రుచి చూశారు. ఏమని రుచి చూసాడంటేను ప్రభు దయాళుడని రుచి చూచారంట. ఎప్పుడైతే ప్రభు దయాళుడని రుచి చూచారో సమస్తమైన దుష్టత్వము, అసూయ, కపటము, దోషణ మాటలు, వేషధారణ, సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులను కోరుకోవాలి. కాబట్టి ప్రపంచానికి నూతనమైన సృష్టిగా పునఃస్థితి స్థాపన జరిగింది అన్నమాట. దేవునితో సంబంధము, బాంధవ్యము, సహవాసము, నిర్భయము వగైరా. మరణమే లేదు కాబట్టి మరణ భయం అంతకంటే గ్యారెంటీగా లేదు. సింహం వచ్చింది దగ్గరికి, ఇబ్బంది లేదు. అందరూ మహాదేవుడు అర్జున భూజంతువులను ఆకాశ పక్షులన్నింటినీ తయారు చేసిన తర్వాతనే ఆదాము దగ్గర తీసుకొచ్చాడని చెప్పాడు. ఏం పేరు పెడతాడో చూసాడు. ఏ జంతువు అన్నా కూడా ఆదాముకి భయంలా. ఈరోజు సింహాన్ని చూస్తేనో ఏం కథ, అది పోయింది క్రీస్తు చేసినందు. అది వాస్తవమైన సంగతి ఏమంటే కొత్త నిబంధన అని ఎప్పుడైతే చెప్పాడో రెండో సంగతి కూడా ఏం చేసాడంటేను మొదటిది పాతబాయ్ దాన్ని తీసావుకాడు. కొత్త నిబంధన ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ధర్మశాస్త్రం నుండి మనుషుల్ని విడిపించాడు అన్నమాట. దాని బంధకాల నుంచి మనుషులను తొలగించాడు అన్నమాట కొత్త నిబంధన. కాబట్టి ఇప్పుడు మనం క్రొత్త నిబంధన అంటే ఏంటో, ఆ తర్వాత అది రక్త నిబంధన ఎలాగ ఉన్నదో, అది మరణశాసనము ఎలాగై ఉన్నదో, క్రొత్త నిబంధన యొక్క పరిచయాన్ని గురించి మనం ప్రస్తుతము ఆలోచన చేస్తున్నాం. ఈ క్రొత్త నిబంధనకు 4 ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన 4 ప్రత్యేకమైన భాగాలు. మొదటి భాగము సువార్త భాగం. రెండవ భాగము చరిత్ర భాగం. మూడవ భాగము పత్రికల భాగం. 4వ భాగము ప్రకటన భాగం, ప్రవచన భాగం. కనుక 4 ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు మృతులోంచి తిరిగి లేచి వచ్చిన తర్వాత ఈ 4 భాగాలున్న ఆ కొత్త నిబంధనను ఒకసారి పరిచయం చేశారు. కొత్త నిబంధన రాయకముందే ముందుగా సిద్ధపరిచించాడు కనుక అది మానవాళికి తెలియజేయబడక మునిపే ఆ సంగతులను ఊరకనే పునరుద్ధరణైన క్రీస్తు దగ్గరికి వచ్చి పరిచయం చేసి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం తిరిగేసిన తర్వాత కొత్త నిబంధన అలాగ పరిచయం చేశాడో సంగతి ఒకసారి చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పునరుద్ధరణ అయిన తర్వాత సంగతి ఇది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కనుక కొత్త నిబంధన ప్రారంభమయ్యేటప్పుడు క్రీస్తు యేసు సర్వాధికారి అన్నమాట. ఈ అధికారము ఇవ్వబడిన అధికారమే కానీ తన సొంత అధికారం మాత్రం కాదు. అధికారం ఇచ్చిన వాడు తండ్రి అయిన దేవుడు, అధికారం పొందినవాడు క్రీస్తు ప్రభు. అందువలన ఏం చెప్తున్నాడంటే పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది. క్రీస్తు సర్వాధికారి అని చెప్పటానికి సువార్త రచనలు పరిచయంగా సరిపోతాయి. క్రీస్తు సర్వాధికారి, ఆయన పరలోకములోను భూమి మీదను సర్వాధికారే. అపవాది ఈ భూలోక రాజ్యాలు మాత్రమే ఇస్తానన్నాడు కానీ దేవుడైతే ఆయనకు విధేయ చూపించినందువలన పరలోకంలోనూ భూమి మీదను సర్వాధికారిగా నిర్మించాడు. కనుక ఈ సర్వాధికారి అంటున్నాడు. సువార్తల యొక్క సత్యం ఏమంటే క్రీస్తు సర్వాధికారి. సువార్తల సందేశంలో ప్రాముఖ్యమైన సంగతి క్రీస్తు ఎప్పుడైతే సర్వాధికారి అన్నామో ఇంకా ఏ అధికారము లేదు అన్నమాట మిగిలింది.
ఇంతకుముందు ఏమడి అధికారి అన్నాడు, సాతాను నేను అధికారిని, ఈ లోకరాజ్యం నాయి అన్నాడు. ధర్మశాస్త్రము మతపరంగా ధర్మశాస్త్రం అధికారం చలామణి చేసింది. మానవ హృదయ సంబంధమైన వాటిలో మరణము ఏలుబడి చేసి అధికారం చేసింది. అపవాది పాపం చేయించి మనుషుల మీద పెత్తనం చేశాడు, కార్యక్రమాలన్నీ కొనసాగాయి. కానీ ఇక్కడ మాత్రము ఈ నూతన సృష్టిలో క్రీస్తు యేసు పరలోకంలో భూమి సర్వాధికారి అయిన వాడు, దీనికి ప్రముఖంగా అధికారి అన్నమాట. కాబట్టి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ధర్మశాస్త్రం అయితే ఎంతవరకే ఇశ్రాయేలు వారికి మాత్రమే, అన్ని జనులకు దీనిలో పొత్తు లేదు. ఇశ్రాయేలులారా వినుడి, మన దేవుడనే యెహోవా అద్వితీయుడే యెహోవా, అన్ని జనులు దీనిలో జారకూడదు. ప్రభువును యేసు బోధించినప్పుడు సైతము ధర్మశాస్త్రం నెరవేర్చేటప్పుడు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అన్న ఆయనే ఇప్పుడు ఏమంటున్నాడు, సమరయులు ఏ పట్టణంలో ప్రవేశించకుడి అన్న ఆయనే ఇప్పుడు అంటున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళండి, నాకు అధికారం ఉందని చెప్పండి. సువార్త. తిరిగి లేచిన తర్వాత ఈ సంగతి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తిరిగి లేచి ఆయన వారి దగ్గరకు వచ్చి అన్నమాట. అందువలన విశ్రాంతి దినం మొదటి వచనంలో గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. అయితే ప్రభుదూత పరలోకములు దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపోలే ఉండెను, అతని వస్త్రములు హిమమోలే తెల్లగా ఉండెను, వగైరా సంగతులు అయిపోయాయి. అప్పుడు దూత వాళ్ళకి వర్తమానం ఇచ్చాడు, ప్రభువుని యేసు లేచిన సంగతి తెలియజేయబడింది. 11వ వచనంలో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి, అది అధిపతిని చెవిని పడిన ఎడలా మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందరగా కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని వగైరా సంగతులు అన్నమాట. 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయన మొక్కిరి కానీ కొందరు సందేహించరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, కాబట్టి ఇది పునరుద్ధానం అయిన తర్వాత సంగతి అన్నమాట. పరలోకము ముందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, సువార్త చెప్పండి, వాళ్ళని శిష్యులుగా చేయండి. కాబట్టి ఇప్పుడు అపోస్తల కార్యంలో జరిగిన సంగతి ఏమంటే, శిష్యులుగా చేసిన వారిని బోధ చేసిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తిస్మం ఇడే అపోస్తల కార్యంలో జరిగిన కార్యక్రమం అంతది అయిపోయిన తర్వాత నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ రోమే పత్రికలో ప్రారంభించి యోధా పత్రిక వరకు ఆయన బోధించిన సంగతులన్నీ దాఖలు చేయబడిన కారణాన ఆ పత్రికలన్నింటినీ వారికి బోధించుడి. ప్రకటన గ్రంథం ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నట్టు కొత్త నిబంధన అంతటిని 3 వచనాల్లో సర్ది క్లుప్తీకరించి లోపల పెట్టి బిగించి అదిగా పండి అన్నట్టు. కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, దాన్ని వర్తమానాన్ని తీసుకొని యెరూషలేముకి వెళ్ళి కనిపెట్టుకున్నారు. ప్రభు వారి దగ్గర నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రొత్త నిబంధనని ఇనాగరేషన్ చేయటానికే, ఇనాగరేషన్ మామూలుగా జరగల. ఈ క్రొత్త నిబంధన ఇనాగరేషన్ అని తెలుసు కదా, ప్రారంభోత్సవం చేయటానికి ముందు మనుషుల లోకంలో సుమారుగా 15-16 దేశాల్లో నుండి మనుషుల్ని యెరూషలేం కూర్చోడు మహాదేవుడు. పెంతెకొస్తు అనే పండుగ ఏర్పాటు చేసి ఆ పండుగకు ఆకాశం క్రింద భక్తి కలిగిన యూదులందరినీ అక్కడ కూర్చి ఇనాగరేషన్ చేపించడానికి పరలోకం నుంచి
చీఫ్ గెస్ట్ని పిలిపించాడు. పరలోకపు చీఫ్ గెస్ట్ ఎవరు? పరిశుద్ధాత్మ. చీఫ్ గెస్ట్ లాగే వచ్చాడు, మామూలుగా రాలా. వస్తే భయంకరమైన ఆ శక్తితో, ఆ ప్రభావంతో పరలోకం నుంచి వచ్చాడు. బలముగా వీచి గాలి వంటి శబ్దంతో వచ్చేసి వారు కూర్చున్న ఇల్లంతా నిండి వారి మీద రాలి ఒక్కొక్క వాక్శక్తి అనుగ్రహించి చిత్రమైన సంఘటనలు జరుగుతుంటే ఆకాశం దాకా భక్తి కలిగిన యూదులందరూ వేలాది మంది, ఎంతమంది ఎన్ని వేల మంది పోగయ్యారు నాకు మాత్రం తెలియదు, కానీ ఖచ్చితంగా కొన్ని వేలే అయి ఉండాలి. కారణం ఏమంటే ఆ రోజున విధేయ చూపించిన వాళ్ళే 3,000 మంది. ఇక విధేయ చూపించకుండా తిట్టిన వాళ్ళు ఉన్నారు చూశారు, వీళ్ళు మొత్తులు గిత్తులు అని అన్నారు. ఇంకెంతమంది మిగిలిన ఆ రోజు మిగిలిన బ్యాలెన్స్ అంతమంది నాకు మొత్తానికి తెలియదు. ఎంత పెద్ద మంది మహాజన సమూహం వచ్చిండగా పరిశుద్ధాత్మ చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయన నోటితో నేరుగా మాట్లాడడానికి వీలేకపోతేనే క్రీస్తు ప్రభు ముందుగా ఏర్పాటు చేశాడు ఆయన పక్షంగా మాట్లాడటానికి. ఎవరిని? పేతురుని ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు పేతురు గారు ఏం చేయబోతాడంటే, దేవుని రాజ్యం తాళ చేతులు కదా, పేతురు గారి చేతులు కాదు కదా ఇచ్చింది, అందువల్ల రిబ్బన్ అక్కడ కట్టేసి దేవుని రాజ్యం అక్కడ ఎదురు పెడితే పేతురు గారు అట్లా రిబ్బన్ కట్ చేసి లోనికి ప్రవేశం తెరిచినట్టుగా కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి కొత్త నిబంధన యొక్క ప్రారంభోత్సవము పరలోకం నుంచి వచ్చిన చీఫ్ గెస్ట్ వల్ల జరిగింది, కానీ మామూలు వల్ల జరగల. కాబట్టి దేవుడు కొత్త నిబంధన చేస్తున్నాడు. దాని కొరకు తన కుమారుని వధించాడు కొత్త నిబంధన రక్త నిబంధనగా చేయటానికి. ఈ నిబంధన ప్రతిష్ఠించడానికే ఆ పరలోకం నుంచి చీఫ్ గెస్ట్ని పంపించాడు. చీఫ్ గెస్ట్ వచ్చి ఇప్పుడు ప్రారంభోత్సవం చేశాడు కొత్త నిబంధనకి. కాబట్టి మీకు ఎప్పుడు అర్థమవుతుంది అనుకుంటా కొత్త నిబంధన ప్రారంభం ఎలా జరిగిందో. ఈ కొత్త నిబంధన ప్రారంభంలో ఏం చెప్పాడంటే, ఈ సంగతులన్నీ వివరించిన తర్వాత క్రీస్తు ప్రభుని గురించి, ఆయన బలిని గురించి, విమోచనని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆ మరణం దేవుని సంకల్పంలో ఎలాగున్నదో జగత్ ఉత్పత్తి ముందుగానే ఆ గురించి, వీళ్ళు అప్పగించి సిలువ వేసిన సంగతిని గురించి, దేవుడు ఆయన మృతుల నుంచి లేపిన సంగతిని గురించి, మరణము ఆయన్ని బంధించలేని సంగతిని గురించి, పాతాళం ఆయన్ని దాచిపెట్టలేని సంగతిని గురించి, కాబట్టి దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపాడు అన్న సంగతిని వివరించిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది దోషమేమో, మేము కదా దోషులం చెప్పేశాడు. మీరు సిలువ వేసిన యేసుని. కొత్త నిబంధనకి ఇప్పుడు ఆయన రాజు మధ్యవర్తి కనుక మీరు సిలువ వేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగా ప్రతిష్ఠించను. ఇశ్రాయేల్ వంశం అంతా తెలుసుకోవాలి, రూఢిగా కావాలంటే అన్న తర్వాతనే వారు ఆ మాటలు ఏనంటే హృదయంలో నడుచుకున్నట్ట. అప్పుడు పేతురు చెప్పి ఏం చేయాలంటేను మీరేం చేయాలో తెలుసు మేము ఏం చెప్పిన తర్వాత మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. దాంట్లోనే ఉంది మొత్తం కలిసి. ఏదది? కొత్త సృష్టి కావాలా, కొత్త జన్మ కావాలా, కొత్త స్నానం కావాలా, కొత్త స్వభావం కావాలా, అంత కావాలా, ఒకే దెబ్బతో చెప్పేశాడు. అప్పుడు ఈ వాగ్దానము మీ పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఆగిపోతే కొత్త ధర్మశాస్త్రం అయితే కట్టి ఆగిపోయేది. ఇశ్రాయేలులారా అని పాపం మోషే గారు చెప్పేసి ఈ ఆజ్ఞని హృదయంలో ఉండవలను, నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, లేచేటప్పుడు, పండుకున్నప్పుడు వాడిని మొత్తం మాట్లాడాలి. 7వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అన్ని జనంతో నువ్వు ఎప్పుడు సహవాసం చేయకూడదు అని చెప్పి ఆపేశాడు. ఇది అట్టగా కొత్త నిబంధన. ధర్మశాస్త్రం అయితే ఇశ్రాయేలుతో వాళ్ళ పిల్లలతో కటిక్కిన అయిపోతుంది. కొత్త నిబంధన ఇది మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పాడు. కాబట్టి కొత్త నిబంధనకి ఇనాగరేషను ఆరోపంగా జరిగిందన్నమాట. ఆయన రక్తంతో ప్రతిష్ఠించబడింది. ఇనాగరేషన్ చేసేటప్పటికి పరలోకం చీఫ్ గెస్ట్ వచ్చి రిబ్బన్ కత్తిరించేశాడు. దేవుని రాజ్యంలోకి మనుషులు ప్రవేశం జరిగింది. కొత్త నిబంధన ప్రారంభోత్సవ దినాన దేవుని రాజ్యం స్థాపించబడింది అన్నమాట. అదే దేవుని రాజ్య ప్రారంభం. నమస్కారం. మొదటిగా కొత్త నిబంధన ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. మొదటి భాగము సువార్తలు, రెండవ భాగము చరిత్ర, మూడవ భాగము పత్రికలు, నాలుగవ భాగము ప్రవచనం లేక ప్రకటన,
మొదటి భాగంలో 4 రచనల్ని సువార్త రచనలు అన్నారు. ఈ సువార్త రచనలు 4 కోణాల్లో నుండి తీయబడిన ఒకే ఫోటోలు, అంటే ఒకే వ్యక్తి యొక్క ఫోటోని 4 కోణాల నుంచి తీస్తే ఎలాగుంటుందో సువార్తల యొక్క సందేశము అలాంటిదై ఉంది. మీరు ఫోటో ఒకే సైడ్ని తీసుకొని పెట్టుకున్నారనుకో, అప్పుడు ఒక ప్రక్కనే చూడటానికి, ఇంకా ఎదుటిగా ఫోటో తీసింది ఎదుటి మనిషి ఎదుటిగా ఉన్నట్టు వాళ్ళకి రూపంలో కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు సైడ్ ఫోటో పెట్టి ఫోటో తీయించుకుంటారు. ఒక సైడ్లో ఎట్లా కనిపిస్తుంటాడో తెలుస్తూ ఉంటాయి. మరి మళ్ళీ సైడ్లో అలా, లేకపోతే వెనుక నుండి ఫోటో తీయించుకునే వాళ్ళు ఉంటుంటారు. ఏ ఒక్క రూపంలోనైనా ఆ వ్యక్తి తనే అని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ 4 కోణాల నుంచి తీసిన తర్వాత ఏ కోణంలో నుంచి చూసినా కూడా కరెక్ట్గా ఆ వ్యక్తి సంపూర్ణతను మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. అందువలన నిజంగా ఒకే సువార్త, ఒకే రచన మహాదేవుని యొక్క ఉద్దేశాన్ని మానవాళికి బయలుపరచడానికి, తన గుమాటికి వచ్చి తెలియజేయటానికి సరిపోతుంది. కానీ సంపూర్ణమైన ఒక రూపచిత్రాన్ని, క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలను గురించిన ప్రత్యేకతను చూపించడానికి ఏం చేశాడంటే, దేవుడు తన అపోస్తలులను, ప్రవక్తలను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వాయించడం జరిగింది. అందువలన 4 రచయితలు 4 కోణాల్లో నుండి ప్రభువైన యేసు యొక్క జీవిత సంఘటనలు రికార్డ్ చేయటానికి ప్రారంభించారు. ఈ 4 కోణాల్లో నుంచి తీయబడినవే ఈ 4 రచనలు అనుకుంటున్నాం. వాస్తవానికి ఇవన్నీ ఒక్క సమయంలో కూర్చుండి ఎవరు రాసినాయి కాదు. మామూలుగా మనుషులు ఏమన్నా అపార్థం చేసుకుంటారంటే, ప్రభువుని యేసు వెళ్తున్నారు, రాశారు అనుకుంటారు. లేకపోతే ప్రభువుని యేసు ఒక కార్యక్రమం సూచిక చేశారు కాబట్టి వెంటనే రికార్డ్ చేశారు అనుకుంటుంటారు. అప్పుడప్పుడు జరిగిన సంగతులు తాజాగా ఎక్కించారు అని మనుషులు భ్రమపడుతుంటారు. అలాగే ఏం తాజాగా ఎక్కించిన సంగతులు కావవి. అసలు వాస్తవంగా ఆయన బ్రతికిన రోజుల్లో ఈ సంగతులు రాయబడలేదు, ఆయన చనిపోయినప్పుడు రాయబడలేదు. సువార్త రచనలో రికార్డ్ చేయటానికి సుమారుగా 30 సంవత్సరాలు గడిచాక, అంటే ప్రభువుని యేసు జన్మించిన సమయం నుండి ఆయన భూమి మీద కార్యక్రమాలు కొనసాగించింది 33 సంవత్సరాల పైన కొంచెం భాగం అయితే, అక్కడి నుండి ప్రభువుని యేసు ఆయన కార్యక్రమాన్ని ముగించి పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఓ సుమారు 30 సంవత్సరాల దాదాపుగా ప్రాంతంలో ఈ సంగతులు రికార్డ్ చేయబడ్డాయి. అంటే అప్పుడు ఏమైందన్నమాట, చాలా దీర్ఘకాలం అయిన తర్వాతనే రికార్డ్ చేయడానికి ప్రారంభించబడ్డాయి అన్నమాట. అందువలన ఇది ఆయన చరిత్ర రాసే ఉద్దేశంతో రాయలా, ఆయన జీవిత గాథ కాదు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన మాట వాస్తవం. ఆయన రక్త మాంసంలో పాలువాడైన తర్వాత మానవ శరీరాకారంలో భూమి మీద జీవించిన మాట వాస్తవం. ఆయన చనిపోయిన మాట వాస్తవం. ఆయన సమాధి చేయబడింది, తిరిగి మృతుల నుంచి లేచింది వాస్తవం అనే సంగతులు మానవాళికి అందేదానికి అనుగుణంగా ఈ కార్యములు జరిగిన చాలా కాలం తర్వాత రికార్డ్ చేయబడ్డాయి అనుకుంటున్నాం. అందువల్ల ఇన్ని సువార్త రచనలు అంటానికి ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, సువార్త అనే దానికి నిర్వచనం ఒకటి ముందుగా ఇవ్వబడింది. సువార్త అంటే ఏమంటే, లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేపాకును
తరువాత 12 మందికి కనబడెను అని ఆయన మరణము లేఖనముల ప్రకారమైంది, సమాధి అయిపోయిన తర్వాత పునరుద్ధానము లేఖనముల ప్రకారమైంది. ఆయన లేచిన వాడు ప్రత్యక్షమయ్యాడు, మనుషులకు లేచాడు అన్నది కళ్ళ కథ కాదు, ఇది కట్టుకథ కాదు అన్న సంగతి తెలియజేయడానికి లేచిన తర్వాత ఆయన మనుషులకు కనిపించాడు అన్న సంగతులు ఈ సువార్త రచనలో కనిపిస్తుంటాయి. సువార్త అనే దానికి నిర్వచనము పరిశుద్ధాత్మను గురించింది అదే. కాబట్టి మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 3వ వచనం నుండి, నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడును. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబులకును అటు తరువాత అపోస్తలుకందరికీ కనబడెను. అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అందువల్ల ఇది సువార్త యొక్క నిర్వచనం. ఈ నిర్వచనానికి సంబంధించిన వర్తమానం ఎక్కడుంది అంటేను మత్తయి రాసిన దాంట్లో ఈ నిర్వచనానికి సంబంధించింది ఉంది కనుక దాన్ని మత్తయి సువార్త అన్నారు. ఇలాంటి నిర్వచనానికి సంబంధించిన సంగతులే మార్కు రచనలో ఉన్నాయి కనుక దాన్ని మార్కు రాసిన సువార్త అన్నారు. అలాగే ఇలాంటి సంగతులు తిరిగి లోకా రాసిన మొదటి పుస్తకంలో ఉన్నాయి కనుక దాన్ని మాత్రం లోక సువార్త అన్నారు. రెండో పుస్తకంలో లోకాది రాసింది రెండో పుస్తకం ఉంది. ఆ రెండో పుస్తకంలో ఇలాంటి సమాచారం లేదు కనుక దాని సువార్త అనలా. అందువల్ల సువార్త అంటానికి ఒకే రచయిత రాసిన దానిలో 2 రచనలు ఉన్నా సరే ఒకదానికి ఒక పేరు రెండవ దానికి ఒక పేరు పెట్టడానికి ఉద్దేశం ఏమంటే ఆ రచనలో ఉండే సందేశ సారం ఏంటి, ఆ సందేశం యొక్క సారమును ఉద్దేశించి ఆ పైన హెడ్డింగ్ పెట్టడం జరిగింది అన్నమాట. కాబట్టి సువార్తలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రచనలో ఉండే యొక్క సందేశ సారము ఏముందంటే క్రీస్తు మన పాపం నిమిత్తము లేఖనముల ప్రకారం చనిపోయాను, సమాజబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడును, ఆ తర్వాత అపోస్తలులకు కనబడును అనే సందేశం యొక్క సారము ఆ రచనలో ఉన్న కారణాన వాటిని సువార్తలు అంటూ జరిగింది అన్నమాట. కనుక 4 సువార్తలు కాదవి, సువార్త ఒక్కటే. ఈ ఒకే అయిన సువార్త 4 రచయితల చేత 4 కోణాల్లో ఒకే సమాచారము తెలియజేయటానికి ఉద్దేశించబడింది కనుక 4 రచనలు మనకు అనుగ్రహించబడ్డాయి. అందువలన ఈ 4 రచనలోనే ఒక్కొక్క కోణంలో తీయబడిన ఫోటో అన్నాను కనుక మొదటిది మత్తయి సువార్త. మత్తయి వాస్తవానికి యూదుడు, కానీ ఈ మత్తయి యూదుల్లోనే సుంకరి. ఈ సుంకరి అనే ఈ ఉద్యోగం ఉందే, సుంకరి అయిన మత్తయ్య, ఈ ఉద్యోగము యూదుల్లో గౌరవప్రదమైన ఉద్యోగం కాదు, ధనవంతులు చేసే ఉద్యోగమే, పేదవాడు చేసే ఉద్యోగం కాదు, దరిద్రుల పని కాదు, ధనికుల పనే. ధనికుల పని అయినా ఈ పని చేసే వాళ్ళని యూదులు అందులో ప్రత్యేకించి యోధా మత నాయకులు తేలిగ్గా ఆలోచన చేస్తుంటారు. కారణమేమి? వీరు రోమీలకు తొత్తులై రోమీల కొరకు సుంకాన్ని వసూలు చేసి దానిలో వారు కొంత అన్యాయంగా సంపాదించుకుని దేశద్రోహులుగా ఉంటారు అనే భావన ఈ మత నాయకులకు ఉండేది. అందువలన ఈ సుంకర్లు అనే జనాన్ని వేరు చేసేదానికి పరిసయ్యులు ప్రధానమైన పాత్ర వహిస్తుంటారు. పరిసయ్యులు ఇది మతనిష్ట గలవారు అన్నమాట.
వీరిలో ఎక్కువ మంది రచన రాసేవారు ఉంటారు కనుక శాస్త్రంలో కూడా ఈ జాబితాకి చెందిన వారు ఉంటారు. శాస్త్రంలో పరిచయాలు ఒక బ్యాచ్ లాగా కలిసికట్టుగా ఉంటారు. శంకర్లను వారు దూరం చేశారు. శంకర్లతో పాటు పాపులు అనే తెగను కలిపారు. కాబట్టి పాపులు శంకర్లు ఒక బ్యాచ్ అయితే శాస్త్ర పరిచయాలు మరొక బ్యాచ్గా ఏదో సమాజంలో తేలుంటారు. కనుక మహామహుడు దేవుడు మత్తయి చేత ఒక సువార్త రాయించడానికి ఉద్దేశించాడు. మత్తయి రాసిన సువార్త ఆయన ప్రత్యేకించి యూదులకు పంపడానికి ఉద్దేశించాడు. అంగీకరిస్తారా యూదులు? యోధామత నాయకులు మత్తయి యొక్క సందేశాన్ని గౌరవిస్తారా? మత్తయిని గౌరవించరు. ఉద్యోగాన్ని బట్టి వాడు శంకరి అంటుంటారు. శంకరులు ఉన్న స్థలానికి శాస్త్రుల పరిచయాలు అసలు పోనే పోరు. వారితో కలిసి ఉండటానికి, ఏకంగా జీవించడానికి ఇష్టపడరు. వాళ్ళున్న స్థలానికి వీళ్ళు రారు అన్నమాట. వారు ఎవరితో ఉంటారో వారితో వీళ్ళు ఉండరు. ప్రభువుని యేసుతో దూరంగా ఉండటానికి శంకరులు శాస్త్రుల పరిచయాలు ఉండటానికి ప్రాముఖ్యమైన కారణమే శంకరులు పాపులే. అందువలన శంకరుల పాపులు ఆయన దగ్గర ఉంటే శాస్త్రుల పరిచయాలు లేకుండా దూరంగా ఉంటారు అన్నమాట. అసలు లోకస్వార్త 15వ అధ్యాయం మీకు జ్ఞాపకం ఉంటేనే ఒకప్పుడు సమస్తమైన శంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండగా శాస్త్రుల పరిచయాలను అది చూచి ఎక్కడున్నారు? దూరంగా నిలబడుతున్నారు. నేను రాము అన్నారు. కాబట్టి వాస్తవానికి పెద్ద కుమారుని యొక్క స్థితి ఆడదే. వాళ్ళని గురించి ఆయన మాట్లాడింది. వాస్తవానికి చిన్న కుమార్